యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను జోడించిన బ్యాండ్ మేళం చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ప్రముఖ రచయిత నిర్మాత కోనా వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న రోషన్ శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం సినిమా మార్చి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా స్థానిక దానవేపేటలోని అన్లిమిటెడ్ హోటల్లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోనా వెంకట్ మాట్లాడుతూ దర్శకుడు సతీష్ జవ్వాజీ రాసుకున్న కథను వినిపించిన వెంటనే నచ్చిందని, నిన్ను కోరి పార్ట్ 2లా అనిపించిందని అన్నారు. ఈ సినిమా ఎవరితో తీయాలా అని ఆలోచించినప్పుడు కోర్టు సినిమాలో హీరో హీరోయిన్స్ సరిపోతారని భావించామని తెలిపారు. వారికి కూడా కథ నచ్చడంతో తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. కోనా ఫిలిం కార్పొరేషన్ కొత్త వారితోనే ఎక్కువగా సినిమాలు చేయాలని భావించి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కోనా వెంకట్ తెలిపారు. బ్యాండ్ మేళం సినిమాలో కొత్త దర్శకుడు సతీష్ని పరిచయం చేయడంతో పాటు చాలామంది కొత్త వాళ్ళను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ కాకినాడకు చెందిన తాను కోర్టు సినిమాతో సినిమా రంగానికి పరిచయమై మంచి హిట్ అందుకున్నానని, ఇప్పుడు బ్యాండ్ మేళం సినిమాతో ప్రమోషన్ వర్క్లో భాగంలో గోదావరి జిల్లా నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ కోనా వెంకట్ తనకు అవకాశం కల్పించి దర్శకుడిగా పరిచయం చేయడం తన అదృష్టమని అన్నారు. అన్ని వర్గాలను ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. కావ్య శ్రావ్య నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గన్ సంగీతం అందించారు. ఎస్పెషల్లీ ఇక్కడ రావడం కారణం ఏంటంటే మా బ్యాండ్ మేళంలో మెయిన్ టెక్నీషియన్ విజయ్ బుల్గన్ ఫ్రమ్ కాకినాడ, అలాగే మా శ్రీదేవి ఆల్సో ఫ్రమ్ కాకినాడ. సో ఈస్ట్ గోదావరి నుంచే మా ప్రమోషన్ టూర్ స్టార్ట్ చేసాం. సింబాలిక్గా ఉంటుందని ఈస్ట్ గోదావరి నేను కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నా బాల్యం కూడా మొత్తం అంతా ఇక్కడే కాకినాడలోనే, రాజమండ్రి కాకినాడ నా స్కూలింగ్ అంతా 10th వరకు. ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్. బ్యాండ్ మేళం అనేది వెరీ స్పెషల్ ఫిలిం. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. మీరు చూస్తారు ఈ మధ్యన చాలా టీనేజ్ లవ్ స్టోరీ వచ్చిన ఫిలిం, దాంట్లో ట్రెండ్ నడుస్తుంది. మేము అలాగా అనుకోని ప్లాన్ చేయలేదు, కానీ అనుకోకుండా ఈ కథ నా దగ్గర రావడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే ఒక రైటర్ తన డైరెక్షన్ కోసమని ఒక కథ రాసుకొని నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక నిన్ను కోరి పార్ట్ 2 పెట్టినట్టు ఫీల్ అయ్యాను. మళ్ళీ అటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో డిఫరెంట్ పాయింట్ తోటి, మంచి ఫీల్ తోటి, మంచి ఫ్యామిలీ స్టోరీ మధ్యన తను చెప్పినప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ తనకి 1/2 hour చెప్తావా అన్నాను. తను నాకు మినిమం 2 hours కావాలన్నాడు. 2 hours ఆల్మోస్ట్ 3 hours చెప్పాడు. 3 hours కూడా అయిపోయిన తర్వాత 3 hours అయిందా అనిపించింది నాకు. అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇది ఆ రోజే నరేష్ అవ్వగానే ఇది చాలా కాలం చాలా మందికి వాళ్ళ లైఫ్లో భాగం అయిపోతుంది. వాళ్ళ లైబ్రరీలో ఇది ఉంటుంది, బ్యాండ్ మేళం ఉంది. అంటే టైటిల్ ఎందుకు అలా పెట్టామంటే ఫస్ట్ చెప్తాను. అందరూ ఏంటంటే చాలా మందికి చదువుకుంటేనే లైఫ్లో పైకి వస్తారు, చదువులేని దేనికి పనికిరారు అనే ఒక థీమ్ నుంచి టాలెంట్తో కూడా పైకి రావచ్చు అని నమ్మే ఒక హీరో, గిరి అనే ఒక క్యారెక్టర్, చదువుతోనే పైకి రావచ్చు అని నమ్మే ఒక రాజీ క్యారెక్టర్ శ్రీదేవి. లేదు కానీ తన ఇది ఒక భావమాటలు కదా, గిరికి టాలెంట్ ఉందని తను నమ్ముతుంది. ఆ నమ్మకం కోసం ఎంతో దూరం వెళుతుంది రాజీ. అలాగే తన టాలెంట్ తోటి తన లవ్ని, ఊళ్ళో ఉన్న అందరి నమ్మకాన్ని ఎలా పెంచుకుంటాడు అని వీళ్ళిద్దరి మధ్య చాలా ఫన్ తోటి విత్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ
చాలా మంది కొత్త వాళ్ళని ఈ సినిమాతో పరిచయం చేయడం జరిగింది, యాక్టర్స్ని. డైరెక్టర్ కూడా కొత్తవాడే. నేను ఎప్పుడైనా నమ్ముతానంటే కొత్త డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఫ్రెష్ బ్లడ్, కొత్త కథలు వస్తాయి, కొత్త యాక్టర్స్ వస్తారు. ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ చాలా అవసరం నేను నమ్ముతాను. అలాగా ఇప్పుడు మీకు ఎలా అయితే శివ నిర్మాణాన్ని నిందుకోని తర్వాత మజిలీ అని తర్వాత చాలా సినిమాలు కూడా అలాగే తిను ఇండస్ట్రీలో ఒక ఫీల్ ఉన్న డైరెక్టర్, ఫీల్ తోటి సినిమాలు చేసే, హార్ట్తో సినిమాలు చేసే డైరెక్టర్ చాలా తక్కువ ఉంటారు. అటువంటి వాళ్ళలో సతీష్ ఒకడు. అలాగే నేను ఈ కథ వినగానే నేను ఫస్ట్ దీనికి నేను అక్కడ చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, ఇది కోట్ చేసిన రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరూ ఈ కథ నచ్చితే, నాకు నచ్చింది, వాళ్ళకి నచ్చితే మనం సినిమా చేద్దాం, లేకపోతే నా ఎవరు కనబడట్లేదని చెప్పాను అని అప్పుడు నేను పంపించడం జరిగింది శ్రీదేవికిను అలాగే రోషన్కి. ఇద్దరికి నచ్చింది. నాకు ఎంత నచ్చిందో వాళ్ళకు కూడా అంతే నచ్చింది. ఇలాగా నేను ఏది ఫీల్ అయ్యానో, ఎక్కడెక్కడ నేను ఎమోషనల్ ఫీల్ అయ్యానో, నేను ఎక్కడెక్కడ ఫన్ ఫీల్ అయ్యానో వాళ్ళు అదే ఫీల్ అయ్యారు. అంటే రేపు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని నాకు అర్థమైంది. 80% కామెడీ ఫన్ ఉంటుందో, 20% లాస్ట్ 30 minutes అయితే మీరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ లాస్ట్ 30 minutes వెరీ స్పెషల్. అది ఎందుకు రివీల్ చేయాలంటే మీరు చూసి తెలుసుకోవాలి. అది ఎందుకు వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ర్యాండమ్ మ్యాన్ అంటే లాస్ట్ 30 minutes. అలాగే ఈ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కాబట్టి యంగ్ టాలెంట్ వీళ్ళందరికీ మీరు ఎలా అయితే ఎంకరేజ్ చేస్తూ వచ్చారో కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్స్ని, కొత్త యాక్టర్స్ని వీళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ఈ సక్సెస్ నాకు మరింత కొత్త డైరెక్టర్స్ని, న్యూ టాలెంట్ని పరిచయం చేయడానికి నాకు మరింత స్ట్రెంత్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా చూడండి. యూ ఫీల్ రియలీ హ్యాపీ, ఫీల్ గుడ్ అబౌట్ దిస్. వాళ్ళిద్దరు న్యాయం చేయడం నందేను 100% న్యాయం చేశారు. మీరు బదులు థియేటర్ చూస్తే 200% చేశారు. అందుకని చెప్పేది ఒక మంచి ఫన్తో స్టార్ట్ అయ్యి ఫీల్ గా ఎండ్ అవుతుంది ఈ సినిమా. మంచి గొప్ప ఫీల్ గా ఎండ్ అవుతుంది. ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ సినిమా? మనకి టాలెంట్ ని నమ్ముకుంటే, ఇప్పుడు మనం చూస్తే ఒక క్లాస్ ఉంటే ఒక క్లాస్ లో ఒకటే ఫస్ట్ వస్తాడు. స్కూల్ ఉంటే స్కూల్ ఫస్ట్ ర్యాంక్ ఒకటికే వస్తుంది. మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరారు అని స్టాంప్ వేయకూడదు. ప్రతి వాడికి ఏదో టాలెంట్ ఉంటుంది. కొంతమంది రైటింగ్ టాలెంట్ ఉంటుంది, కొంతమంది సింగింగ్, కొంతమంది స్పోర్ట్స్ లో. వాడు చదువులో వాళ్ళు రాణించలేకపోవచ్చు, బట్ వాళ్ళ లైఫ్ లో గొప్పగా చదువుకున్న వాడు కన్నా గొప్ప కావచ్చు టాలెంట్ నమ్ముకుంటే. ఆ టాలెంట్ నమ్ముకొని తన లవ్ని గెలుచుకున్న ఒక హీరో కదా. నేను ఫస్ట్ ఈ ఆపర్చునిటీని థ్యాంక్స్ చెప్పడానికి కోరట్లేదు. మీకు కానీ, రాజమండ్రి కానీ, కోనా గారు కానీ. కోనా గారు ఇంతవరకు అందరి గురించి మాట్లాడారు, మీ అందరు సమాధానం చెప్పారు. నేను ఈ వేదికని కోనా గారి గురించి మాట్లాడడానికి ఐ వాంట్ యువర్ పర్మిషన్ సార్. 2 minutes. మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సార్ ఎంత అసలు నేను వచ్చిన ఆడిషన్ కి వెంటనే నన్ను ఫస్ట్ డేనే ఓకే చేశారండి. జనరల్ గా ఎప్పుడైనా మనకు ఉంటుంది నోషన్, మనల్ని తీసుకొని 2-3 సార్లు అది ఇది అని. కానీ ఇట్ వాస్ వెరీ ఈజీ. నేను ఒక లైక్ దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ అండ్ దిస్ ఈస్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మై డెబ్యూ థింగ్. ఎందుకంటే సార్ ప్రొడక్షన్ లో చేయడం అనేది చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకోటి ఏంటంటే సార్ జస్ట్ హీస్ ఆన్ ద సెట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిపోయే వరకు ఎవ్రీ సీన్ హీస్ ఇన్వాల్వ్డ్. చూసి చెప్తారు కరెక్ట్ గా
ఏది అని చెప్పేసి కాస్ట్యూమ్స్ లో కూడా ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఉండాలి కదా అని చెప్పేసి. అండ్ అంతేకాదండి ప్రమోషన్స్ లో కూడా మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇలాంటి ప్రొడ్యూసర్ మీరు ఎక్కడ చూసుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ టు హ్యావ్ యు యాజ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. అండ్ శ్రీదేవిని మీరు ఇంతవరకు కోర్టులో చాలా సీరియస్ గా చూసారు. ఇక్కడ శ్రీదేవి అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నవ్వుద్ది, ఏడుస్తుంది అన్ని చేస్తుంది. అండ్ ఇంకా మీతో ఇంకొంచెం ప్రేమ తీసుకుంటుంది. అండ్ రోషన్ ఈజ్ లైక్ ఒక పెద్ద యాక్టర్ ఫామ్ లో, అంటే అనుకుంటాం కానీ చిరంజీవి గారు, నాని గారు ఫ్యూచర్ అలా కనిపిస్తాడు రోషన్ మీకు. సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ శ్రీదేవి నువ్వు ఇంకా 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 అందంగా తయారవుతున్నావు ప్రతి సినిమా. అంతేకాదండి నాతో పాటు ఇంకా సార్ 4 అదర్ న్యూ కమర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మా అందరికీ ప్రేమను పంచాలని కోరుకుంటున్నాను. సార్ హ్యాపీ డేస్ లాగా వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్ దీంట్లో పెద్ద యాక్టర్ అవ్వాలని మమ్మల్ని బ్లెస్సింగ్. అందరికీ థ్యాంక్స్ మీడియా అందరికీ. ఫస్ట్లీ కోర్ట్ తర్వాత ఫస్ట్ 1 year తర్వాత మళ్ళీ నేను థియేటర్స్ లో కనిపిస్తున్నాను అంటే అది ఫస్ట్ బ్యాండ్ ఫిల్మే. అండ్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను మీకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఫుల్ సినిమా కూడా చూడలేదు ఇప్పటికి వచ్చి. ఓన్లీ డబ్బింగ్ లో చేసినప్పుడు కొన్ని సీన్స్ చూసాను, అప్పుడే ఫుల్ కడుపు అవుతున్నా. సో ఖచ్చితంగా ఈ బ్యాండ్ మేళం అనే సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ చచ్చిపోతారు నవ్వలేక. సో లాస్ట్ 30 minutes సార్ చెప్పినట్టే చాలా అంటే చాలా ఫీల్ వెళ్తారు ఖచ్చితంగా థియేటర్స్ నుంచి అయితే. సో చాలా చాలా స్పెషల్ నాకు బ్యాండ్ మేళం. ఎందుకంటే కోర్ట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది నాకు. అండ్ ఆల్సో సో ఈ సినిమా ఫుల్ రాజమ్మ క్యారెక్టర్ అంటే ఫుల్ ఇది ఉంటుంది, అంటే మరి ఇన్నోసెంట్ అలా ఏం కాదు. సో రాజమ్మ చాలా, మీరు ఆల్రెడీ ఆ కిట్లు చూసారు తెలిసి, సో అంత ఉంటుంది. అండ్ ఆల్సో చాలా చాలా ఏడిపించేస్తుంది. అండ్ చాలా ఏమంటారు, చాలా హార్ట్ తో చేసాము ఈ సినిమా. మేము చాలా ప్రేమతో చేసాము. అండ్ సతీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా. అండ్ నాకు కథ చెప్పిన వెంటనే నేను ఫస్ట్ ఫుల్, నేను నిజం చెప్పాలంటే ఫుల్ మైగ్రేన్ తో వెళ్ళాను కథ. అండ్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్. అసలు ఆయన చెప్పినప్పుడు సడన్ గా ట్విస్ట్ చెప్పారు, వెంటనే లేచి కూర్చున్నా సార్ ఇంత అసలు అని. సో అంటే అంత మైగ్రేన్ ఉన్న నాకు కూడా తక్కువని ఫుల్ అంటే అటెన్షన్ తీసుకొచ్చేసింది సినిమా. సో ఖచ్చితంగా బ్యాండ్ మేళం చూడండి, March 13th రిలీజ్ అవుతుంది. అండ్ కోర్ట్ కంటే చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఫస్ట్ కమర్, అందులో కోర్ట్ అనేది నా ఫస్ట్ ఫిల్మ్. అండ్ దాన్ని చాలా 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 మంచి హిట్ చేశారు. అండ్ ఇది కూడా అంతే మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ సినిమా నేను KFCకే షూట్ చేయడానికి నాకు ఫుల్ అంత హోమ్ ఫీల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా నచ్చుద్ది మీ అందరికి. ఖచ్చితంగా రాజీ గిరి అనేది మీ హార్ట్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా. సో ఐ ప్రామిస్ యూ అంత బాగుంటుంది ఫిలిం. సో ఖచ్చితంగా రండి March 13th. అండ్ ఆల్సో చాలా స్పెషల్ గా ఉంది నాకు, ఎందుకంటే మేము గోదావరి కాబట్టి ఫస్ట్ ప్రమోషన్స్ అవుటర్ గోదావరి నుంచి స్టార్ట్ చేశారు, రాజమండ్రి నుంచి. అండ్ చాలా స్పెషల్ గా ఉంది అది కూడా. అండ్ March 13th ఖచ్చితంగా రండి థియేటర్స్ కి. అస్సలు ఫుల్ నవ్వుకుని ఫుల్ కొంచెం ఏడ్చుకుంటూ వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగ్లు చాలా జరుగుతున్నాయి మీకు తెలుసు. మేము కూడా మన వాల్కరి వేరే కూడా చాలా చేసాం ఇక్కడ మారేడుమిల్లి. సో మెల్లమెల్లగా హైదరాబాద్ తర్వాత నేను నా సినిమా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మా నాన్న తమ్ముడమ్మాయి, వెంకీ, ఇవన్నీ కూడా ప్రతి సినిమా కథలో వైజాగ్ ఒక పార్ట్ ఉంటుంది నా కథలో.
హైదరాబాద్, తర్వాత వైజాగ్, తర్వాత ఈస్ట్ గోదావరి సినిమాలో చూస్తే మీరు అలా దానికి తగ్గట్టు ఇక్కడి నుంచి టాలెంట్ ఇప్పుడు ఒక విజయ్ గోల్గారి వచ్చినట్టు, ఇప్పుడు శ్రీదేవి వచ్చినట్టు, ఇక్కడి నుంచి యాక్టర్స్, ఇక్కడ లొకేషన్స్, స్లోగా ఇది ఒక ఫిల్మ్ హబ్ లా తయారవుతుంది. గవర్నమెంట్ ఇంకొంచెం ఇక్కడ ఎంకరేజ్ చేస్తే ఫిలిమ్స్ కి, అంటే అవుట్డోర్ యూనిట్ ఫెసిలిటీస్, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిస్తే, అంటే పెట్టడానికి చాలా మంది ఉన్నారు. బట్ గవర్నమెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైపు నుంచి వాళ్ళు పెడితే కనుక ఇక్కడ ఒక సెకండ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ హైదరాబాద్ ఇక్కడ తయారవడానికి అవకాశం ఉంది. ఈస్ట్ కూడా ఎందుకంటే బ్యూటిఫుల్ లొకేషన్స్, అటు గోదావరి కానీ, అటు పచ్చటి పొలాలు కానీ, బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ, సో ఫిలిం ఫ్రెండ్లీ ఇక్కడ. అండ్ కెమెరాకి అందంగా కనిపించే లొకేషన్స్ ఎక్కడన్నా ఉన్నాయి అంటే అది ఓన్లీ ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఎటు కెమెరా తిప్పినా బ్యూటిఫుల్. మళ్ళీ అదే మాట్లాడాలి. బస్సు లేట్ రావడం వల్ల మేము లేట్ రావడం, సారీ. రాజమండ్రి రావడం చాలా హ్యాపీ. ఆ గోదావరి చూస్తామంటే మా హైదరాబాద్ నుంచి వస్తాం గోదావరి, సేమ్ రెండు ఒకేలా మాస్క్ వచ్చిన రోజు మా సినిమా వస్తుంది, అందరికీ చాలా బాగుందండి. ఫస్ట్ సినిమానే కేఎఫ్ లాంటి ఒక జ్ఞానంలో చేయడం చేసి నాకు అవకాశం రావడం నేను చాలా లక్కీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్ బ్యానర్లోనే? ఈ సినిమా రిజల్ట్ బట్టి ఓకే.